నిర్ణయం, రాజకీయ నిర్ణయం, ఇది ఎంత స్ట్రాంగ్గా ఉంటే అంత ఫలితం. అది లేదనే పవన్ కళ్యాణ్పై ఇన్నాళ్ళు విమర్శలు. కానీ ఇప్పుడు అలా కాదు. హరిహరాదులు అడ్డొచ్చినా, భూమి ఆకాశం బద్దలైనా సరే నా నిర్ణయం నాదే అంటున్నారు జనసేనాని. సీట్ల నెంబర్ అయినా, నియోజకవర్గాలైనా, అభ్యర్థులైనా ఏదైనా సరే ఒకటే డెసిషన్, అదే ఫైనల్ డెసిషన్. ఎన్ని విమర్శలు వచ్చినా, ఎవరు నిరసనలు తెలిపినా డోంట్ కేర్, నో చేంజ్ అంటూ పవన్ కళ్యాణ్ సీట్లన్నీ సెటిల్ చేసేశారు. అన్నీ గెలుచుకుంటామనే ధీమాతో పవన్ కళ్యాణ్ మొక్కవోని ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళుతూ ఉండడం ప్రత్యర్థులకు సైతం ఆశ్చర్యం కలిగిస్తోందట. ఇప్పుడు పవన్ కళ్యాణ్ నిలకడలేని రాజకీయ నాయకుడు అని ఒకప్పుడు పేరు. ముందు బీజేపీ టీడీపీలతో కలిసి తర్వాత వారిపైనే విమర్శలు చేసి లెఫ్ట్తో కలిసి వెళ్లి పరాజయం ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ తర్వాత గ్యాప్ ఇచ్చి ఓడిపోయినా కుంగిపోకుండా సమస్యలపై పోరాడి మళ్లీ పార్టీని బలోపేతం చేసుకున్నారు. ఆయన ఇమేజ్ కూడా అంతకంతకు పెరుగుతూనే వచ్చింది. ఈసారి మారిన పరిస్థితుల్లో జగన్ను ఓడించడమే టార్గెట్ అని, దానికోసం ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వరని అందరికంటే ముందే ప్రకటించారు. అప్పటి నుంచి టీడీపీతో చర్చలు జరిపి చివరకు పొత్తు ఖరారైంది. ఆ తర్వాత బీజేపీ వస్తుందా లేదా అందరూ డైలమాలో ఉన్నా కాదు వస్తుంది అని చెప్పింది పవన్ ఒక్కరే. చివరకు అది కూడా అయిపోయింది. తాను అనుకున్నట్టే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఎన్డీఏ కూటమి పోటీ చేసేలా సాధించారు పవన్ కళ్యాణ్. 2 ఏళ్లుగా తాను తీసుకున్న నిర్ణయం చుట్టూనే పనిచేసి అనుకున్నది చేసుకున్నారు పవన్ కళ్యాణ్. పొత్తు కుదిరాక సీట్లు ఎన్ని అనేది చర్చ. దీని గురించి కూడా రకరకాల చర్చలు జరిగాయి. చివరకు 21 సీట్లు అని తేల్చారు. దీనిపై జనసేన శ్రేణుల్లో నిరాశ కనబడింది. విమర్శలు కూడా వచ్చాయి. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఆ నిర్ణయం నుంచి వెనక్కు తగ్గలేదు. తక్కువే ఎందుకు తీసుకున్నారనేది జెండా సభలో ఎమోషనల్గా చెప్పారు పవన్ కళ్యాణ్. ఆ వివరణకు సామాన్య జన సైనికులంతా ఫిదా అయిపోయారు. ఏమైనా సరే నువ్వు చెప్పిందే ఫైనల్ అన్నా అంటూ స్టేటస్లు మోగిపోయాయి. ఆ దెబ్బకు అందరూ మెంటల్గా పవన్ చెప్పిన దానికి ఒప్పుకుని ఫాలో అయిపోయారు. ఇక తర్వాత 21లో ఏ నియోజకవర్గాలనేది చర్చ. రాజమండ్రి రూరల్పై పెద్ద రచ్చ. గోరంట్ల బుచ్చయ్య చౌదరి తనకు కావాలని, ఎప్పటినుంచో వర్క్ చేస్తున్న తనకు కావాలని కందుల దుర్గేష్. ఇద్దరి మధ్య గట్టిగానే నడిచింది. అయితే వ్యతిరేక ఓటు చీలకూడదనే కాన్సెప్టులో ఉన్న పవన్ కళ్యాణ్ మనం కాస్త తగ్గాలని సర్ది చెప్పి కందుల దుర్గేష్ను నిడదవోలు పంపించారు. అలాగే తణుకు, విజయవాడ వెస్ట్ లాంటి సీట్లు వదిలేశారు. రాజానగరం, రాజోలు, అవనిగడ్డ లాంటి పట్టుబట్టి తీసుకున్నారు. అలా పైకి ఎన్ని విమర్శలు వస్తున్నా తన వ్యూహం ప్రకారం తాను వెళుతూ సీట్లు కూడా ఫైనల్ చేసుకున్నారు. పిఠాపురంపై కూడా ప్రాబ్లం వచ్చినా వెనక్కు తగ్గలేదు. కాకినాడ ఎంపీ సీటు సైతం అలాగే డిసైడ్ చేశారు. టీ టైం ఉదయ్కే ఫైనల్ చేశారు. ఇక అభ్యర్థుల విషయంలోనూ అదే స్ట్రాంగ్ డిసైడింగ్ స్టైల్ చూపించారు పవన్ కళ్యాణ్. తిరుపతి క్యాండిడేట్ పై వ్యతిరేకత వచ్చినా ఇతర నేతలను పంపించి సర్దుబాటు చేశారే తప్ప నిర్ణయం మార్చుకోలేదు. అమలాపురం క్యాండిడేట్ విషయం తెలుసుకుని పక్కకు పెట్టి పి గన్నవరం ఫైనల్ చేయడంలోనూ, అలాగే పంతం నానాజీ విషయంలోనూ అన్నింటిలోనూ అదే తీరు ప్రదర్శించారు. నరసాపురం అసెంబ్లీ అభ్యర్థి విషయంలోనూ బొమ్మిడి నాయకర్కు ఇచ్చి ఆందోళన చేసిన కొత్తపల్లి సుబ్బారాయుడిని బుజ్జగించారు. మధ్యలో ఆ అభ్యర్థిని మారుస్తారు, ఈ అభ్యర్థిని మారుస్తారు అంటూ ప్రత్యర్థి మీడియా బాగా ప్రచారం చేసినా పవన్ కళ్యాణ్ మాత్రం కూల్గా తాను అనుకున్నదే ఫైనల్ చేసుకుంటూ వచ్చారు. బీజేపీని కలుపుకున్నందుకు విమర్శలొచ్చినా, టీడీపీకి కొన్ని సీట్లు వదిలేసినందుకు నిరసన వచ్చినా ప్రాక్టికల్గా పార్టీ కెపాసిటీని బట్టి నిర్ణయాలు తీసుకున్నారని పవన్ సన్నిహితులు చెబుతున్నారు. అయితే
రాజీ పడ్డారని ఆరోపణలు వస్తున్నా ఏ నిర్ణయమైనా వ్యూహాత్మకమే అని ఆయన అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి వెళ్ళేటప్పుడు ఇలాంటి విమర్శలు ఎన్ని వచ్చినా డోంట్ కేర్ అంటారని వారు అంటున్నారు. మరి పవన్ నిర్ణయాలు సరైనవేనా కాదా అనేది ఎన్నికల తర్వాత తేలిపోతుంది.